నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 58వ శ్లోకము. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భగవానుడు అర్జునుడికి తన ఆత్మయందు స్థితంగా ఉన్న యోగి యొక్క లక్షణాలు చెప్తున్నారు. అంటే అతను ఎట్లా ఇతరులతో వ్యవహరిస్తాడు, ఎట్లా రెస్పాండ్ అవుతాడు అన్న విషయాలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఇప్పుడు అర్జునుడు కిమాసీత బ్రజేత కిం అని అడిగాడు 54వ శ్లోకంలో. అంటే ఎట్లా కూర్చుంటాడు అని. యాక్చువల్గా కిం ఆసీత అంటే అలా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోవడం అంటే మనం లిటరరీ మీనింగ్ తీసుకోకూడదు. అంటే ఎట్లా తన ఆత్మయందు స్థితంగా ఉండి ధ్యానంలో కూర్చుంటాడు అని అర్థం చేసుకోవాలి. సో ఎలా కూర్చుంటాడు అంటే ఫస్ట్ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. ఇంద్రియాలని కంట్రోల్ చేయకపోతే కూర్చోలేడు. ఇంద్రియాలు, మైండ్. సో ఈ రెండిటి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొస్తున్నారు భగవానుడు. సో ఎవరైనా కూడా ఆత్మయందు స్థితంగా ఉండి ఆ ధ్యానంలోకి వెళ్ళాలి, పరమాత్మని పొందాలి, ఆత్మ జ్ఞానం పొందాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఇంద్రియ నిగ్రహం అండ్ మైండ్ నిగ్రహం. అది ఎలా చేయాలో చెప్తున్నారు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వశః. మనం ఒక తాబేల్ని చూస్తే అది చాలా ఈజీతో తన అన్ని కాళ్ళని కూడా ఏదన్నా డేంజర్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్గా లోపలికి లాగేసుకోగలుగుతుంది. సో అది టార్టాయిస్ యొక్క లక్షణం. సో అట్లాగే ఈ యోగి కూడా యదా సంహరతే ఛాయం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన ఇంద్రియాలని లోపలికి తీసుకోగలుగుతాడు. అంటే ఆయా విషయాల నుంచి. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా చూడకూడదని చూడాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆపేసుకుంటాడు ఆ అర్జిని. సో అంటే ఆ ఇంద్రియాలని ఆయా విషయాల నుంచి వెనక్కి తగ్గించుకుంటాడు. సో సంహరించుకుంటాడు. యదా సంహరతే ఛాయం అంటే వెనక్కి లాగేసుకోగలుగుతాడు ఇంద్రియాలని. కూర్మోంగానివ సర్వశః, ఒక ఇంద్రియాన్ని కాదు అన్ని ఇంద్రియాలని సైమల్టేనియస్గా కూడా చేయాలి. అప్పుడు కూర్మోంగానివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఇట్లా చేయగలిగిన యోగి తన ఆత్మయందు స్థితంగా ఉండగలుగుతాడు. అతనే స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు అర్జున అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.